ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిందండి. గెట్టకాళ్ళు చేశానండి. గెట్టకాల కూర చాలా బాగా ఉడికిందండి, చక్కగా ఉడికిందండి. టేస్ట్ కూడా బాగుంటుందండి, మంచి సువాసన వస్తుందండి. మసాలాలు అన్నీ కలిపి చేసాం కదా. నరాలు బలహీనతలు ఉండవండి, ఆరోగ్యానికి మంచిదండి. నమస్తే అండి, తెలుగు వంటల అమూల్య ఛానల్ స్వాగతం అండి. ఈరోజు మన తెలుగు వంటల్లో గెట్టకాల కూర చేశానండి. గెట్టకాల కూర నిశ్వాసన లేకుండా సువాసన భరితంగా రుచిగా నేను చేసి చూపిస్తానండి ఈరోజు. ఇక వీడియోలోకి వెళ్దామండి. గెట్టకాల కూర కావలసిన పదార్థాలండి: అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, గరం మసాలా, ధనియాలు, ఎండు కొబ్బరి, కారము, పసుపు. ఫ్రెండ్స్, ఇవి మటన్ పాయాకి కావలసిన పదార్థాలు. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందామండి. 3 గంటల ఆయిల్ వేస్తున్నానండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుందామండి. అలాగే కరివేపాకు ఒక 2 రెబ్బలు. ఉల్లిపాయ వేగిపోయిందండి, పచ్చిమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు అండి. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్నానండి. ఇప్పుడు ధనియాలు, ఎండు కొబ్బరి అండి. అలాగే గరం మసాలా ఒక 2 స్పూన్లు. ధనియాలు, ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్లు. ముక్కలు వేసేసుకున్నామండి. మసాలా పట్టే వరకు ఒక 5 నిమిషాలు అలా ఉంచుకోవాలండి. మసాలా పట్టే వరకు ఒక 5 నిమిషాలు ఆ మసాలాలోనే మగ్గనివ్వాలండి. ఒక 1/2 స్పూను పసుపు అండి. మసాలా కారము 1 గంట. సరిపడా ఉప్పు వేసుకున్నామండి. ఒకసారి మళ్ళీ గంట తిప్పుకున్నాం. మిక్సీ పట్టుకున్న టమాటా వేసుకున్నామండి. తిప్పుదామండి మళ్ళీ. టమాటా మగ్గాలండి. మగ్గిన తర్వాత నీళ్ళు పోసుకోవాలి. మనం అండి కూరకు సరిపడా నీళ్లు పోసుకుందామండి. లీటర్న్నర నీళ్లు పోసుకోవాలండి. అప్పుడే మటన్ పాయ చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఒక 8 విజిల్ దాకా రావాలండి. మూత పెట్టేసుకుందాం, కుక్కర్ మూత. గెట్టకాల కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. గెట్టకాల కూర అండి ఒక 10 విజిల్ దాకా వస్తే గానీ కూర మెత్తగా ఉడికిపోదండి. అదిగోండి చక్కగా ఉడికిపోయింది. ఒక 10 విజిల్ రావాలండి, అప్పుడే మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే అండి కొత్తిమీర వేసేసానండి. ఉప్పు ఎలా ఉందో నేను టేస్ట్ చూసి చెప్తానండి. ఈ కూర చపాతీలోకి, అట్లల్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. నరాలు బలహీనతలు ఉండవండి, ఆరోగ్యానికి మంచిదండి. చక్కగా ఉడికిపోయిందండి. కండ కూడా బయటకు వచ్చేసిందండి. చూడండి,
ఓకే అండి, గెట్టకాల కూర అండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. గెట్టకాల కూరలోకండి అట్లేసుకొని తిని చూపిస్తానండి. ఫ్రెండ్స్, అట్ల వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తానండి, ఫుల్ వీడియో చూడండి. కూర వేసుకుందామండి. ముక్క అయితే చాలా మెత్తగా ఉడికిందండి. గెట్టకాళ్ళు చూడండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా ఉడికిందండి. గెట్టకాల కూర అయితే టేస్ట్ ఎలా ఉందో తిని చూపిస్తానండి. అవతల జరిపి వంగు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సూపర్ గా ఉందండి కూర అయితే, గట్టకాల కూర. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో కలుద్దాం.